ఓవైపు ప్రైవేటు వాహనాల పోటీ, మరోవైపు సంస్థాగతంగా వెంటాడుతున్న నష్టాలు, ఇంకోవైపు మనుగడ కోసం నిత్య పోరాటం. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకోవడం, వారిలో నమ్మకం పెంచుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తోంది ఆర్టీసీ. ఏళ్ల తరబడి ఆధునికీకరణకు దూరంగా అరకొర మరమ్మతు పనులతో కాలం నెట్టుకొస్తున్న ఆర్టీసీ బస్టాండులు త్వరలోని విమానాశ్రయం లాంజ్లను తలపించేలా తడరలాడబోతున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండులకు మహర్దశ పడుతోంది. 13 జిల్లాల్లో బస్టాండ్ల రూపురేఖలే మారిపోనున్నాయి. కాలం చెల్లిన బస్సులు, వాహనాల ట్రాఫిక్, బహిరంగ మలమూత్ర విసర్జన, ఆయా ప్రాంతాల నుంచి గుప్పుమనే దుర్వాసన, కనీస వసతులలేమి, ఇక త్వరలోనే ఇవన్నీ గతం కానున్నాయి. తొలిదశలో గుంటూరు బస్టాండుపై అధికారులు దృష్టి సారించారు. ఒకప్పుడుండే అస్తవ్యస్త వాతావరణం ఇప్పుడు స్వచ్ఛత దిశగా సాగుతోంది. భారీ వర్షాలు కురిస్తే వాననీటితో చెరువులా తలపించే ఈ బస్టాండును విజయవాడ తరహా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. గుంటూరు అనే కాదండి, 13 జిల్లా కేంద్రాలు ఉన్న బస్ స్టేషన్స్ కూడా విజయవాడ మాదిరిగా చేద్దామని. విజయవాడ మాదిరిగా చేయటం అంటే కాలమ్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ ఇమీడియట్గా మార్చకపోయినా మంచి కుర్చీలు, మంచి ఫ్యాన్స్, మంచి పరిశుభ్రత కలిగినటువంటి వాతావరణం, అదేవిధంగా రెస్ట్ రూమ్స్ కూడా బాగా చేయాలని. బస్టాండును కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బస్టాండ్ భవన సముదాయంలో 30 సిమెంటు పిల్లర్లు ఉండగా వాటిని ప్రకటనల బోర్డులతో కప్పేస్తున్నారు. దీపావళి తర్వాత వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నారు. మొదటి 15 నిమిషాలు ఉచితంగా, ఆ తర్వాత నామమాత్రపు రుసుముతో వైఫై సేవలు పొందవచ్చు. 30 సీట్ల సామర్థ్యంతో శీతలీకరణ గది ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న చైర్స్ కూడా వేయడం జరిగింది బస్ స్టేషన్లో. పాత సీలింగ్ ఫ్యాన్స్ అన్ని తీసేసి సరికొత్తగా అదనంగా కొన్ని సీలింగ్ ఫ్యాన్స్ కూడా దాదాపు 30 ఫ్యాన్లు కూడా వేయడం జరిగింది. ఇంతేకాకుండా అతి త్వరలోనే వైఫై ఫెసిలిటీ కూడా విజయవాడ లాగానే సేమ్ అదే ఫామ్తో ఇక్కడ వైఫై ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ సమయానికి వస్తాయని సమాచారం తెలిపేందుకు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. శౌచాలయాలను సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ నమూనాలో తీర్చిదిద్దారని ప్రతిపాదించారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నీరు వృధా కాకుండా చర్యలు చేపడుతున్నారు. ముందు చూసుకుంటే కొంచెం బస్టాండ్లో మార్పులు వస్తూనే ఉన్నాయండి. పెయింట్ వేయడం కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ కానీ ఇలా బాగా ఉంది. చూస్తే బస్ స్టాండ్ ఇంతకుముందు ఎట్లా లేదు కాదు, ఇప్పుడు బాగుందయ్యా. ఇదివరకు ఇక్కడ బాగుండేది కాదు, ఇప్పుడు బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. వాటర్ కూడా పెడితే బాగుంటుంది, ఒక చోటే కదండి ఇంకా పెట్టాలి. ఒక మెడికల్ షాప్ లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమన్నా. బస్టాండ్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నీలం రంగు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. చీపుర్లతో ఊడ్చే విధానానికి స్వస్తి పలికి అధునాతన యంత్రాలతో బస్టాండ్ ప్రాంగణం శుభ్రం చేయబోతున్నారు. మొత్తానికి గుంటూరు బస్టాండ్లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.